990 మార్క్స్ సాధించారు. వాళ్ళకి ఇంజనీరింగ్ కూడా మన కాకతీయ సేవా సమితి వాళ్ళే నాకు చదివిస్తారు. దానికి ఇంజనీరింగ్ ఎక్కడ చేస్తారో తెలియదు కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం అతను అందరూ గౌరవిస్తున్నారని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. మనస్ఫూర్తిగా మనందరి తరఫున అతనికి కంగ్రాట్స్ తెలియజేస్తాం. ఈరోజు చక్కటి కార్యక్రమం. ఎందుకంటే లాస్ట్ టైం కూడా మనం చూసాం, దగ్గర ఆ రోజు 145 మందికి 41 లక్షల రూపాయల ఆ రోజు స్కాలర్షిప్ ఇచ్చారు. అదేవిధంగా ఈరోజు 250 మందిని చేశారు ఈ సంవత్సరం. దానికి 65 లక్షల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారు. దాంతోపాటు మన ప్రతిభా కాలేజీలో 32 మందిని ఇంటర్వ్యూ చదివిస్తున్నారు ఫ్రీగా. దానికి కూడా ఈరోజు మన వెంకటేశ్వర గారు బాగా చేస్తున్నారు, పాటిపాల వెంకటేశ్వర గారు. దాన్ని 1K డోనర్స్ క్లబ్ అని చెప్పి పెట్టి దానికి 1000 రూపాయలు నెల కట్టించుకొని దాని ద్వారా ఈరోజు ఎక్కువ మందిని కూడా సభ్యులు చేర్చి దాన్ని ఈరోజు ఇట్లాంటి చదువుకి ఇట్లాంటి వాటికన్నీ కూడా ఉపయోగిస్తూ ఉన్నారు. వాళ్ళకు కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తూ, తప్పకుండా నేను కూడా ఒక డోనర్గా, నేను కూడా ఇందాక అడిగారు, నేను ఒక డోనర్గా నేను కూడా 1000 రూపాయలు ప్రతి నెల చేసి మనం అందరూ కూడా దీనికి మోటివేట్ చేస్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఒకసారి నేను నిర్ణయించిన సార్లు కూడా కమ్మ సంఘం మీటింగ్ అంటే అందరం కలిసి ఉండాలి అనేది నా సంకల్పం. ఎప్పుడు కూడా అందరం కలిసి ఉంటే ఈరోజు రాజేంద్ర ప్రసాద్ గారు కానీ, అదేవిధంగా సత్యనారాయణ గారు కానీ, అదేవిధంగా బాలలత గారు కానీ, ఇలాంటి రంగప్రసాద్ గారు, ఇక్కడ పెద్దవాళ్ళంతా కూడా అక్కడి నుంచి హైదరాబాద్ నుంచి అంతా వచ్చారంటే మన కోసం మన మీద ఒక అభిమానం. మన వాళ్ళందరినీ ఒకసారి పలకరించాలి. ఆ వయసులో వాళ్ళంతా కూడా ఒక స్థాయికి వెళ్ళినారు. అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఈరోజు మన దగ్గర. ఎందుకంటే వాళ్ళు కూడా ఏదో ఒకటి చేయాలనే ఒక ఇంటెన్షన్ ఉంటుంది. ఇప్పుడు 10 రూపాయలు ఖర్చు పెట్టాలి, 10 రూపాయలు అందరితో కూడా బాగుండాలి. అదేవిధంగా ఎంతోమంది పేదలు తమ కులంలో ఉన్నా కూడా చాలామంది పేదవాళ్ళు ఉన్నారు. వాళ్ళకి కంటే ముందుకు తీసుకెళ్తారు. అదేవిధంగా ఈరోజు మిగతా కులాల్లో ఉండేవాళ్ళు కూడా మనం తీసుకెళ్లాల్సిన అవసరాలు ఉన్నాయి. అలాంటి వాళ్ళందరినీ మనం కలుపుకొని మనం ముందుకు తీసుకెళ్తే తప్పకుండా కూడా ఇంకా అగ్రెసివ్గా మనం చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయని కూడా నేను తెలియజేస్తున్నాను. ఇందాక మీ పేరు గీత గారు సింగరాయకొండలో కాలేజెస్ పెట్టుకొని ఈరోజు వచ్చి ప్రత్యేకంగా పైకి వచ్చిందాక ఎవరున్నా కూడా నేను 10th క్లాస్ ఫస్ట్ నుంచి 10th దాకా చదివిస్తాను, ఫ్రీగా చదివిస్తానని చెప్పి మన వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. అలా చాలామంది ఉన్నారు. దాన్ని మోటివేట్ చేసుకొని మనం అందరం కూడా కలిసి దీంట్లో ఇంకా ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ ఇందాక మీరు కూడా చెప్పారు. మీరు ఎంత ఇచ్చారు? మొన్నగా శ్రీపురుషు మన దేవి శ్రీపురుషు వేలు గారు కానీ వీళ్ళందరూ కూడా 5 lakhs ఇచ్చారంట. అట్లా మనం కూడా ఇట్లాంటి స్కాలర్షిప్ కానీ మురళి గారు కూడా ప్రత్యేకంగా నేను గమనించాను. ఇందాక మనం వేసిన దాంట్లో కూడా చూశాను. అక్కడ విజయవాడ కానీ హైదరాబాద్ కానీ వీళ్ళందరూ కూడా పోవటం, మన వాళ్ళకి ఏం చేయాలనేది ఒక తపనతో మనం పనిచేసుకుంటా ముందుకు వెళ్తా ఉన్నారు. కాకపోతే మన వాళ్ళు వచ్చిన వాళ్ళు ఇందాక నేను రాజేంద్ర ప్రసాద్ గురించి మాట్లాడేటప్పుడు ఏదో ఇక్కడ ఉన్న 2 బ్యాచ్లు ఉన్నాయని 3 బ్యాచ్లు ఉన్నాయని అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఎప్పుడు కూడా మనం యూనిటీగా ఉండే ఆ బిల్లు, ఆ ధైర్యం ఎక్కువ దానికి రాదు. మనందరం కూడా కలిసి విద్య అన్నది ఒకటే సమాజంలో ఆర్థిక సామాజిక స్థితిగతులను మారుస్తుంది అని ప్రగాఢంగా నమ్మిన వ్యక్తుల్లో ఏర్పడి మా నాన్నగారు కూడా ఒక గ్రామీణ ప్రాంతంలో ఇంజనీరింగ్ కాలేజ్ ఏర్పాటు చేసేటప్పుడు చాలా మంది ఇక్కడ పెడుతున్న కాలేజ్ ఇంత మారుమూల గ్రామంలో సక్సెస్ కాదు, ఇబ్బంది పడతా ఉన్నా కూడా గ్రామీణ ప్రాంతంలో
ఉన్నటువంటి విద్యార్థులకు టెక్నికల్ ఎడ్యుకేషన్ అందిస్తామని చెప్పి ఒక సంకల్పంతో ఆయన ప్రారంభించి పనిచేస్తే ఎన్నో వేల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం జరిగింది. అట్లా అంటే ఒక విద్య ఏ విధంగా సమాజంలో ప్రభావితం చూపిస్తుంది దానికి ఇక్కడ వేదిక మీద కూర్చున్న చాలా మంది పెద్దలు, వేదిక ముందున్న చాలా మంది కూడా, మీరు కూడా చిన్న చిన్న రైతు కుటుంబాల్లో పుట్టిన కష్టపడి చదివి ఉన్నత స్థాయికి వెళ్ళి ఈరోజు మనలాగా ఇంకా ఎంతో మంది బిడ్డలు ఉన్నారు. వాళ్ళందరూ కూడా మనం తోడ్పాటు అందించాలి, తద్వారా ఈ సమాజంలో ఒక మార్పు తీసుకురావాలనే ఆలోచనతో ముందుకు వచ్చిన మీ అందరికీ శిరస్సు వచ్చి నేను మనస్ఫూర్తిగా పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ స్ఫూర్తి సమాజంలో ఎంతో మందిని ముందుకు తీసుకెళ్ళడానికి ఉంటుందని చెప్తాను. ఎందుకంటే ఇందాక బాలలత మేడం ఒక ఇన్స్పైరింగ్ పర్సనాలిటీ. ఈరోజు మనం అన్ని సక్రమంగా ఉండి ఒక పని చేయాలంటే 100 రకాలుగా ఆలోచిస్తుంటాం. అట్లా తనకు ఒక ఇబ్బంది ఉన్నా కూడా సంకల్ప బలం గొప్పదైతే సాధించలేనిది ఏది లేదంటూ ఈరోజు అద్భుతంగా ఎంతో మంది ఐఏఎస్ ఆఫీసర్లు కావచ్చు, ఐపీఎస్ కావచ్చు, ఎంతో గ్రూప్ 1 ఆఫీసర్స్ ని ట్రైన్ చేసేటటువంటి అటువంటి మహిళల్ని మనం స్ఫూర్తిగా తీసుకుని ఇంకా సమాజంలో గొప్పగా ఎదగడానికి 10 మందికి మనం అండగా నిలబడేదానికి మనం ఆలోచించాల్సిన అవసరం ఉందని కూడా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మనం అందరం మాట్లాడుకుంటే నాదెల్ల బ్రహ్మ చౌదరి గారు, లంకా శనికర్ గారు, అలాగే కాకతీయ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షులు కొడాలి వెంకట సుబ్బారావు గారు, వ్యాపారవేత్తలు పౌలూరు శ్రీనివాసరావు గారు, వీరమాచినేని రంగప్రసాద్ గారు, మన ప్రకాశం జిల్లా పేరొందిన ఛానల్ రాజనీతి సురేష్ గారు, ఇంకా ఇతర ప్రముఖులు హాజరయ్యి కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు. అలాగే కమ్మ కుటుంబ సభ్యులు కూడా అందరూ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకున్నారు. మేము పిలిచిన వెంటనే ఇంత చక్కగా అందరూ కుటుంబ సమేతంగా ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మనందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. కమ్మ సంఘం ప్రకాశం కమ్మ సంఘం సేవా సంస్థ తరఫున మేమందరం ఇందులో మైన పెట్టుకోవాలి తరఫున మేమందరం ఈరోజు 1K డోనర్స్ క్లబ్ తరఫున మేము ఈరోజు స్కాలర్షిప్ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. రంగరంగ వైభవంగా ఈరోజు ఆ కార్యక్రమం చూస్తే వెళ్ళి భోజనం చేసి వెళ్ళిపోయిన వాళ్ళంతా మాకు మళ్ళీ ఫోన్లు చేస్తూ ఉన్నారు. ఇక్కడ కార్యక్రమం కానీ మేము ఇంకా వెళ్ళలేదు ఇంటి దగ్గరికి. అప్పుడే కార్యక్రమం ఇంత విజయవంతమైనట్టు ఏదో పెద్ద సాధించినట్టు మాకు ఫోన్లు చేస్తుంటే చాలా ఆనందంగా ఉంది. కడుపు నిండిపోయేది తినక ముందులే మా కడుపు నిండినట్టు అంత హ్యాపీగా ఉంది. చాలా ఇది ఒక మంచు దొరకగానే మేము అనుకున్నాం, ఇది స్టార్టింగ్ అంతే, ఆరంభం. ఇంకా ఎక్కడికి వెళ్తుందో ఈ కమ్మ సంఘం 18 నెలల్లోనే ఇంత స్థాయిలో ఇంతమందికి నేను పెద్ద విద్యార్థులకి, అందుట్లో కమ్మ సంఘం అంటే కమ్మోలకే కాకుండా ఇతర కులాలకు కూడా ఇచ్చి ఇక్కడ మనం ఈ కమ్మ సంఘం తరఫున మేము చేసామంటే అసలంత హ్యాపీగా ఉందో. దీంట్లో దానికి గొప్పగా చెప్పుకోవాలంటే ప్రతిదానికి ఒక రథసారథి ఉండాలి. రథం నడిపేవాడు సారథి మంచివాడైతే అది ఎంత దూరమైన వెళ్తుంది అనే దానికి ఒక నిదర్శనం మురళన్న కమ్మ సంఘం చేపట్టిన తర్వాత అతను ఆ సీట్లో ఆ కమ్మ సంఘంలోకి వచ్చి అతను అధ్యక్షుడి పదవి తీసుకున్న తర్వాత ఈ కమ్మ సంఘం ఇప్పుడు ఒక ఎలా ఉందంటే రోజు రోజుకి ఇది ఎక్కడికి వెళ్తుందో అర్థం కాదు. 100 మందితో స్టార్ట్ చేసి అనుకున్నది 650 మంది అన్నాడు, మళ్ళీ 1000 మంది అంటున్నాడు. ఇక ఎవరు కనపడితే వాడు ఎవడన్నా మనకి ఒక డబ్బులు ఉండి ఏదైనా ఒక ఉంగరం పెట్టుకుని కనపడితే చాలు ముందర 12,000 కొట్టని అడుగుతున్నాడు. ఎమ్మెల్యే గారు కూడా దామచర్ల జనార్దన్ గారు కానీ, విజయ్ కుమార్ గారు కానీ, అందరూ దినకర్ గారు కానీ, సత్య గారు కానీ వీళ్ళందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేసినందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది. ఈ కార్యక్రమం ఈ నెక్స్ట్ టైం పెట్టేటప్పుడు 1000 మందితోటి సభ్యులతోటి మేము కార్యక్రమం జరుపుకొని ఇంతకన్నా రంగరంగ వైభవంగా చేసుకొని ఈరోజు ఈ కళ్యాణ మండపం కాబట్టి ఇక్కడ పట్టింది. కానీ అదే మామూలు ఒంగోలులో ఏదే కళ్యాణ మండపం పెడితే ఈ జనాలు పోటీంగ్ ఒక టైంలో అయితే కుర్చీలు ఎత్తుకొని తెప్పించుకునే పరిస్థితి వచ్చింది. చాలు ఇది ఆయన ఈ జన్మకి ఇంకా ఆయనకి ఇది ఒక తృప్తి అనిపించింది. అతనికి ఒక మైలురాయిలాగా ఇది ఒక స్టోన్ ఈరోజు జరిగింది. ఇంతకు మొదలు చాలా చేశాడు కానీ అదంతా ఒక ఎత్తు. ఈరోజు జరిగిన కార్యక్రమం మాత్రం ఊహించలేనిది. మేమే షాక్ అయ్యాము.
చాలా బాగా జరిగింది. ఇది మళ్ళీ మళ్ళీ ముందు ముందు రోజులు ఇంకా 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 ఎక్కడికి వెళ్తుందో కూడా తెలియదు. మేము ఇంత చెప్పడానికి కూడా వీలుండదు. ఈ తాప అయితే 1000 మందితో చేస్తామని కాన్ఫిడెన్స్గా చెప్పగలుగుతున్నాం. ఇంకా తర్వాత మురళని ఇంకా 1000ని ఇంకెంత చేస్తారో మనకు తెలియదు, కానీ అంతవరకే చేసి ఈ తాప ఇంకా మంచి పేద విద్యార్థులకి అదర్ క్లాస్లో ఉన్న వాళ్ళకి కూడా చేస్తారు. ఒక చిన్న ఉదాహరణ, మా ఊర్లో ఒక చిన్న అబ్బాయికి ఒక బ్రెయిన్ స్టోమర్ వచ్చి యాక్సిడెంట్ జరిగితే మొన్నటి నేను వెళ్ళి ఊరికి సహాయం కోసం పోతే చూస్తే వాళ్ళ ఇంట్లో కుర్చీ కూడా లేదు కూర్చోడానికి. చూసి నేను 50,000 ఊరికి నా పర్సనల్గా ఇచ్చి వచ్చాను. తర్వాత వచ్చిన తర్వాత పిల్లల చదువు ఆగిపోయింది, వాళ్ళు 10th ఇంటర్ చదువున్నారని మురళన్నతో చెప్తే ఒకే ఒక్క మాట అన్నాడు, వాళ్ళకి ఏం కావాలో చదువు కమ్మ సంఘం తరపున నేను చూసుకుంటానని చెప్పాడు. ఎమ్మటే వాళ్ళకి అర్షిని కాలేజీలో సీటు ఏర్పాటు చేసి వాళ్ళ హాస్టల్ ఫీజు వాళ్ళకి బుక్స్తో సహా మొత్తం కమ్మ సంఘమే భరించేటట్టు ఒక మాట చెప్పగానే టైం అయిపోయింది. యాక్చువల్గా ఈ ఫీజు కూడా సపోర్ట్ చేశాడు. నాకు మంచి మిత్రుడు, మా బ్రదర్ని నాకు మంచి బ్రదర్ని ఇచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఇంకా కమ్మ సంఘం చాలా తీసుకెళ్ళి ఈ తప్ప మళ్ళీ ఇంకా ఇదే కార్యక్రమం ఈ కళ్యాణ మండపం కూడా సరిపోదేమో, ఓపెన్లో పెట్టుకోవాల్సినంత జనాలు వస్తారేమో అనిపిస్తుంది ఈరోజు చూస్తే. రాజకీయ నాయకులుగా మాట్లాడకూడదు, కానీ మేము రాజకీయం అంటే అది వేరు. ఏదో మేము చేసే మా కోట వేయమంటారు, ఇది అది కాదు. రాజకీయ నాయకులు కానీ కులాలకు అతీతంగా కమ్మ సంఘం అని పేరు పెట్టి కమ్మ వాళ్ళకే కాకుండా అదర్ కులాలకి మేము హెల్ప్ చేస్తున్నామంటే అది గొప్పగా ఫీల్ అవుతున్నాం. అది ఏ కమ్యూనిటీ వాళ్ళు ఆ కమ్యూనిటీ బాగుండాలనుకుంటున్నారు, కానీ మాకు అన్ని కమ్యూనిటీలు బాగుండాలని కమ్యూనిటీలు బాగుండాలని కోరుతున్నాం. కాబట్టి కమ్మ సంఘం ఇతర కులాలు చాలా హ్యాపీగా ఉంది. ముందుగా మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజున ప్రకాశం జిల్లా కమ్మవారి సేవా సంఘం ఆత్మీయ సదస్సు మరియు స్కాలర్షిప్ పంపిణీ కార్యక్రమం జరిగింది. దానికి రాష్ట్ర వ్యాప్తంగా పలువురు వ్యాపారవేత్తలు ప్రముఖులు రావడం జరిగింది. ముఖ్యంగా మనందరి ప్రీతమ నాయకులు స్థానిక శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారు, సత్య గారు, అదేవిధంగా లంకా దినకర్ గారు, ఎమ్మెల్సీ శ్రీకాంత్ గారు అందరూ కూడా వచ్చారు. ఈ కార్యక్రమం విజయవంతమైనందుకు అందరికీ మా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ముఖ్యంగా ఏ కార్యక్రమం అయినా విజయవంతం అయిందని నలుగురు తెలియాలంటే దాంట్లో మీడియా ప్రముఖ పాత్ర పోషిస్తుంది. కాబట్టి మీడియా మిత్రులందరూ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు.